అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. మే నెల 17వ తారీఖు 2024 సంవత్సరం శుక్రవారం నాడు సింహరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ పాల్గొన నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర పాల్గొన నక్షత్రం 1వ పాదము ఉంటాయి. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 17వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం. తిథి నవమి, నక్షత్రం పూర్వ పాల్గొన, కరణం కౌలవ తైతల, పక్షం శుక్లపక్షం, యోగం వ్యాగ్యుత, రోజు శుక్రవారం. జన్మరాశి సింహరాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:12 నుండి 9:06 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:44 నుండి 1:39 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:35 నుండి 12:17 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:42 నుండి 5:24 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర, అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. సింహరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి శుక్రవారం నాడు మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి, అంటే ఒత్తిడిని దాటడానికి పనికి వచ్చే ఏదో ఒక ఉత్సాహకత కలిగించేవి చదవడంలో లీనమవ్వండి. ఆర్థిక స్థితిగతుల్లో మందకుడి రావడం వల్ల కొంత ముఖ్యమైన పని నిలుపుదల చేయడం జరుగుతుంది. మీ ప్రవర్తనలో సరళతను కలిగి ఉండి మీ కుటుంబ సభ్యులతో చక్కని ఆనందమైన సమయం గడపండి. ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు. కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్నే దెబ్బతీస్తుంది. సృజనాత్మకత గలవారికి విజయవంతమైన రోజు. ఏమంటే వారికి చిరకాలంగా ఎదురుచూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి. ఇది మీ బలాలు భవిష్యత్తు ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం. పెళ్లి తాలూకు చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు. సింహరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సింహరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చి ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక జీవితం కోసం బంగారపు ఉంగరం ధరించాలి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.